ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో 20.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశానన్నారు. గత ఏడాది మార్చి 16న పిప్పిరి నుంచే పీపుల్స్ మార్చ్ ప్రారంభించారని తెలిపారు. ఇవాళ జరిగే సభకు చాలా ప్రత్యేకత ఉందన్నారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. ఈ సభ మార్చి 16th నాడే జరగాల్సి ఉండింది. కరెక్ట్గా మార్చి 16 నాడు ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిఎల్పి నాయకుడిగా ఉన్న నన్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పీపుల్స్ మార్చ్ అనేటువంటి ఒక పాదయాత్రని పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయం చేసి ఈ పిప్పిరి గ్రామం నుంచే బోత్ శాసనసభ నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసే కార్యక్రమానికి నాంది పలికింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. వారిచ్చినటువంటి ప్రోత్సాహం ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు మాణిక్రావు ఠాకరే గారు, ఇతర కార్యదర్శులు అందరూ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అందరితో కలిసి ప్రేమ్ సాగర్ రావు గారు, బొజ్జు గారు, శ్రీధర్ బాబు గారు, మధు యాష్కి గౌడ్ గారు, ఇంకా అనేక మంది నాయకత్వం అంతా దగ్గరుండి ఇక్కడి నుంచి ఆనాడు పాదయాత్ర కార్యక్రమానికి నాంది పలికారు. ఇక్కడి నుంచే మొదలుపెట్టారు. కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మార్చి 16న మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇక్కడ సభ పెట్టి మీ అందరి సమక్షంలో జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాల ద్వారా ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ద్వారా మీ అందరి కోరికలు మన్నించి ఇక్కడ సభ పెట్టాలని ఆ రోజు అనుకున్నాం. కానీ అదే రోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం, సభని వాయిదా వేసుకొని దాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకు చాలా ప్రాశస్త్యం ఉంది. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కార మార్గం చూపించేటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడి, ప్రజాప్రభుత్వం ఏర్పడి, ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండాగా ఉండి ఈరోజు ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసింది. ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, సిఎల్పి లీడర్గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు. కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఇక్కడ